హలో ఎవ్రీవన్. రాజు నిడుమూరు సమంత గారి హస్బెండ్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు రాజు నిడుమూరు గారి మొదటి భార్య ఇంటర్వ్యూల కోసం ప్రతి మీడియా ఛానల్లో ఎగబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీటికి చెక్ పెట్టేశారు, నా దగ్గరికి ఎవరు రాకండి అన్నట్లు కూడా. సో వాటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు రాజు నిడుమూరు గారి మొదటి భార్య గారి ఇంటర్వ్యూల కోసం ఫుల్గా ఫోర్స్ చేస్తున్నారంటే ఏంటి సార్, ఇస్తారంటారా? మొదటిగా సమంత వివాహం ప్రస్తావన రాజు నిడుమూరు వివాహం చేసుకుంటున్నట్టు ఈరోజు ఈషా ఫౌండేషన్లో అవుతున్నట్టుగా మొదటిసారిగా రాజు నిడుమూరు యొక్క మొదటి భార్య మాజీ భార్య అయినటువంటి శ్యామలి పోస్ట్ చేయడం ద్వారానే అందరికీ అధికారిక వార్త తెలిసింది. అంతకుముందు చాలాసార్లు అనుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా గ్యాసిప్స్ గాను లేకపోతే ఏదో డిబేట్స్ జరిగేది. సో మొదటిసారిగా ఆమె చెప్పితే వెంటనే అందరూ స్పందించడం కానీ అలాట్ అవ్వడం, ఆ తర్వాత దాచుకోదలుచుకోలేదేమో సమంత అఫీషియల్గానే తన సోషల్ మీడియాలో వెల్లడించడం, పోస్ట్ చేయడం. ఆ పోస్ట్ కూడా చాలా పెళ్లినాటి ఫోటోలకు చాలా ర్యాండమ్, ఎంత స్పీడ్గా అంటే దగ్గరగా మొదటి 12 అవర్స్లోనే 80 lakhs దాటిపోయింది. బహుశా ఇప్పటికే అది మిలియన్స్ దాటిపోయి ఉండొచ్చు ఈ పాటి. సో అదే మొదటి నుంచి కూడా మనం ఏం చెప్తాను, స్త్రీకి గౌరవించినట్టుగానే వివాహం చేసుకోవడం వ్యక్తిగత విషయం. అనుకోని ఏ కారణం చేతనో ఎవరి వల్ల అంటే స్పౌజ్లో భార్యాభర్తలు ఇద్దరు ఎవరు తప్పు వలన అయినా సరే విడాకులు అవుతే ఎవరు వ్యక్తిగత జీవితంలో మళ్ళీ వివాహం చేసుకోవడం తప్పులేదు. ఇకపోతే కొందరు ఈ వయసులో చేసుకోవాల్సిన అవసరమా, శారీరక సుఖాలు అవసరం అనే రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. వివాహ బంధం అనేది కేవలం శారీరక సంబంధమైనటువంటి బంధం కాదు, అది ఒకరికి భరోసా ఇచ్చేటువంటి బంధం అనేది నేను మొదటి నుంచి చెప్తా ఉంటాను. చాలామంది అంత గతంలో కూడా సునీత సింగ్ గారు పెళ్లి చేసుకున్నా కానీ, ఆ తర్వాత ఎవరెవరో చేసుకుంటారో సందర్భాలు వచ్చినప్పుడు, యాంకర్ ఝాన్సీ విషయంలో కానీ, ఇంకా ఏదో ఎంతైనా చూసుకున్నా కానీ, సురేఖ వాణి విషయంలో వచ్చినప్పుడు కానీ చేసుకోవడం తప్పు లేదు. చేసుకున్నారా లేదా వార్త తర్వాత విషయం, చేసుకునే తప్పలేదు. సో ఐ విల్ సపోర్ట్ నేను ఎప్పటికైనా అట్లా సపోర్ట్ చేస్తాను. ఇకపోతే ఈ విషయంలో మనకు మీడియా వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్లో, ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళకి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు కానీ వెంటనే కొందరు వార్తనే సేకరిస్తారు, ఇంకోరు ఏంటంటే వార్త వెనకాల ఉన్నట్టు షాడోని కూడా సేకరిస్తారు. అంటే ఎవరు చేయనుకోవడం చేద్దామని. ఎవరైతే సమంత పెళ్లి కాగానే సమంత ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, రాజు నిడుమూరు ప్రయత్నం చేస్తారు. కానీ కొందరు ఏం చేస్తారు, అసలు నెగిటివ్ కావాలి, వాళ్ళకి పాజిటివ్ అవసరం లేదు. ఇప్పుడు సమంత కానీ నిజవర్ కానీ ఇంటర్వ్యూ తీసుకుంటే ఓ పాజిటివ్ ఇంటర్వ్యూ వస్తుంది అంతే, అంతకు మించి ఏం రాదు. కానీ ఈ విషయంలో సమంత కానీ ఈ రాజుగారి విషయంలో నెగిటివ్గా చెప్పడానికి సిద్ధంగా ఉంది రాజు నిడుమూరు యొక్క భార్య అనే విషయాన్ని అర్థమైపోయింది జనానికి. ఇందువల్ల మంచి మనస్పర్ధలు వచ్చాయి. ఆ మనస్పర్ధల్లో రావడం వల్ల విడాకులు అయ్యాయి. విడాకుల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకునే విషయాన్ని ఈమె చెప్పడం, దాంతోపాటు ఈ సమంత విషయంలో సమంత పర్సనల్ మేకప్ ఆయన కూడా కామెంట్ చేసింది కదా, కామెంట్ చేసింది ఆమె విలన్ అని. ఈ నెగిటివ్ కావాలి కాబట్టి వెంటనే అందరూ కూడా రాజు నిడుమూరు యొక్క భార్య శ్యామల మీద వెంటబడుతున్నారు, ఆమెను ట్రై చేస్తున్నారు, ఫోన్లలో పట్టుకోవడానికి చూస్తున్నారు. సార్ ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఆవిడ ఇంట్రెస్ట్గా ఇస్తారంటారా? సార్ ఇప్పుడు అదే విషయాన్ని తన సోషల్ మీడియాలోనే, నేను చాలా పర్సనల్ లైఫ్లో ఉన్నాను, నేను ఎవరితో నాకు సంబంధం లేదు, నాకు పిఆర్ సిస్టమ్ కానీ పిఆర్ అంటే పిఏలు కానీ పిఆర్ఓలు కానీ ప్రెస్ కానీ ఇలాంటి టీం అంటూ ఏమీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్ కూడా నేనే పర్సనల్గా డీల్ చేసుకుంటాను, నేను పెద్ద సెలబ్రిటీ హోదా కాదు, నాకు ఎలాంటి ఇంటర్వ్యూలు అవసరం లేదు, నేను ఎవరి గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు, మీరు అనవసరంగా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేయొద్దు, నేను ఇస్తారనో నేను చెప్పని విషయాన్ని చెప్తున్నట్టు రాయడం సబబు కాదంటూ కూడా తను ఒక పోస్ట్ చేయండి. అంటే విషయం ఏంటంటే ఆమె ఈ విషయాన్ని ఏదైనా సరే నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఏదో ఒక వాక్యం చేయడానికి ఇష్టపడతలేదు, ఆ ప్రస్తావన తాను తీసుకురావడానికి ఇష్టపడతలేదు. అదేదో మీడియాకి ఎక్కేసి ఏదో ఒక మాట్లాడేసి మనం చూస్తుంటాం చాలా సందర్భంలో. రాజ్ తరుణ్ విషయంలో చూసుకున్నా, నిన్న జైల్ మండి ఆ విషయంలో చూసుకున్నా, చౌదరిగా అమ్మాయి విషయంలో అంతా కూడా మీడియాకి ఎక్కేసి వాళ్ళ మీద వీళ్ళు ఆ స్పౌజ్లో వాళ్ళ మీద కాంప్లైంట్, వీళ్ళు తల్లిదండ్రులు మూసబెట్టి చర్చ చేయడం, ఇవేమీ రచ్చ అవసరం లేదని ఆమె భావిస్తుండవచ్చు. సో అందుకనే నేను ఎలాంటి పోస్టులు చేయను, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వను, అట్లా చేస్తారనుకోవడం కూడా మీరు అనుకోకంటే కూడా క్లారిటీ ఇచ్చేసింది. సో ఈ విషయం ఇంతటితో ఆమె వదిలేదలుచుకుందని మనం భావించవచ్చు. సార్ ఇప్పుడు ఈవిడ ఫస్ట్ ఈవిడ అనౌన్స్ చేసింది కాబట్టి, అంటే రాజు నిడుమూరు అంటే సమంత గారు చేసుకోవడం ఇష్టం లేక ఇట్లా పోస్ట్ చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే బాధ ఉంటుంది ఎవరికైనా.
ఎవరికైనా బాధ ఉంటుంది. వాస్తవానికి అయితే మరి మనం ఆ సాక్ష్యాలు ఆధారాలు ఇవ్వగట్టు ఏమనలేము, కానీ ఆ సమంత యొక్క పర్సనల్ అసిస్టెంట్ మేకప్ మ్యాన్ చెప్పడం వల్ల ఏంటి విషయం ఏంటంటే, ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాతనే ఇక్కడ చేతుతోటిను మనస్పర్ధలు వచ్చాయి. అక్కడ రాజు నిడమూరి యొక్క పర్సనల్ లైఫ్లోనూ డిస్టర్బెన్స్ వచ్చింది. సో థర్డ్ పార్టీ ఎంటర్ అయిన తర్వాతనే డిస్టర్బెన్స్ కానీ ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు, ఎవరు కూడా తట్టుకోలేరు ఎవరు కూడా. సో ఆమె ఎక్కువ అగ్రెసివ్గా చెప్పట్లేదు, కానీ ఒక మనసులో బాధ ఉంది. ఆ బాధనే ఇండైరెక్ట్గానే ఫస్ట్ ఆమె ట్విట్ చేయడం అంటే, ఆమె లీక్ చేయడం అంటే ఆమె కొంచెం అటెన్షన్గానే ఉంది, అంటే కొంచెం బాధగా ఉంది. జనరల్గా ఆయన మర్చిపోవాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ లైఫ్లో ఆమె కూడా ఎందుకు వదులుకోవాలన్నానో అనుకొచ్చింది. మూడో వ్యక్తి రావడం వల్ల జరిగింది కాబట్టి ఆమె బాధ ఉండొచ్చు, ఆమె నష్టపోయింది కాబట్టి బాధల్లో ఉండవచ్చు. ఆ బాధను వ్యక్తీకరిస్తానికి కొంచెం జనానికి తెలవాలి అనుకుని ఆమంతలో ఆమె ఫస్ట్ ఈమె లీక్ చేసింది వార్త. సో అందరికన్నా ముందు ఆమె పోస్ట్ చేసింది కాబట్టి కొంచెం బాధ ఉందని చెప్పుకోవచ్చు. అంత మాత్రాన ఆ బాధను ఇమ్మీడియట్లీ మనందరం క్యాచ్ చేసుకుందాం, ఇంటర్వ్యూలు పెట్టేసుకుందాం అంటే కుదరదు. నేను అంటే వాక్య చేయదలుచుకోలేదని కూడా మళ్ళీ ఆమె చెప్పేస్తుంది. సార్ ఇప్పుడు సమంత గారి మ్యారేజ్ పిక్స్ ఇవన్నీ కూడా సో పోస్ట్ చేసిన కొద్ది టైంలోనే మిలియన్స్ వెళ్ళిపోయినాయి సార్. ఏం చెప్తారు దీని గురించి? అంటే సమంత గారి ఫ్యాన్స్ సమంత గారి విషయంలో చాలా వరకు 99 కదా 100% సింపతిగా ఉంది. చాలా అంటే ఆమె ఒక ఆమె అంటే జాలి, ప్రేమ, అభిమానంగానే ఉన్నారు అందరూ కూడా. డైవర్స్ తీసుకున్నా కూడా జనరల్గా డైవర్స్ తీసుకుంటే మీకు పవన్ కళ్యాణ్ విషయంలో తీసుకుంటే రేణు దేశాయిని పవన్ కళ్యాణ్ అభిమానులు కొంచెం అపోజ్ చేశారు, చాలా సందర్భాలు ట్రోల్ కూడా చేశారు కొంతవరకు. అంటే నెగిటివ్ అంటే ఆమె అతిగా ప్రేమించడం వల్ల ఆమెను కొంచెం వ్యతిరేకించారు. కానీ ఇక్కడ నాగ చైతన్య విషయంలో కానీ సమంత విషయంలో ఎవరు కూడా నెగిటివిటీ ఎక్కడ కామెంట్ చేయలేదు. ఎవరో రాజకీయ వాళ్ళ నాయకులు అదేందో పెంట చేశారు, కానీ సహజంగా అయితే ఎవరు లేరు. సో కానీ ఆమె మీద సింపతి ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది కాబట్టి ఆమెని చాలా జాలీగా ఇష్టపడ్డారు కాబట్టి ఆమె పోస్ట్ పెట్టగానే లైక్లు కొట్టడం కానీ అంతగాని చూస్తుంటే ఇంకా ఓడికి చేసుకుంటున్నారు ఆమెని. సో ఆటోమేటిక్గా అభిమానం ఉంది. వ్యక్తిగత జీవితాల విషయంలో ఎవరేమో కామెంట్ చేయలేము మనం. ఓకే సార్, థ్యాంక్ యూ.